ఈరోజు దేవుని వాగ్దానము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. యెషయా గ్రంథము 26 అధ్యాయము 3వ వచనము. మన దేవుడు హృదయాన్ని చూసే దేవుడండి. మన హృదయంలో ఉన్న బాధ లోకంలో ఉన్న మనుషులకు కనబడదండి. బాహ్యంగా కనబడతాయి కానీ మనసులో మనం ఎంత బాధపడతామో వాళ్ళకి తెలియదు. కానీ ఆ సమయంలో, మన బాధలో ఉన్న సమయంలో, మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో, ఆయన మీద ఎప్పుడైతే ఆనుకొని బ్రతుకుతామో అప్పుడంట ఆయన మనల్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడంటండి. అంత గొప్ప దేవుడండి మన దేవుడు. మనము మనుషులకి మన హృదయంలో ఉన్న బాధ చెప్పుకుంటే తెలుస్తుంది, కానీ మన దేవుడికి మనకి చెప్పకపోయినా ఆయనకి సమస్తము తెలిసిన దేవుడు అండి. అంత గొప్ప దేవుడు. కానీ ఆ సమయంలో మనము ఎవరి మీద ఆనుకొని బ్రతుకుతున్నాం అనేది ముఖ్యమైన విషయం అండి. యెహోవాని వెతికి వారి హృదయమందు సంతోషించెదరు గాక. మనం దేవుణ్ణి వెతికే సమయంలో అంటే మనం ఎంతో సంతోషంగా ఉంటామంట. నిజమేనండి. దేవునితో కొంత సమయం మనం స్పెండ్ చేసినప్పుడు మన హృదయం ఎంతో సంతోషంగా ఉంటుందండి. అదే అంత సమయం కూడా మనుషులతో స్పెండ్ చేస్తే మన హృదయం ఈరోజు టైం వేస్ట్ చేస్తామేమో, లేకపోతే ఆ రోజు అనవసరంగా వీళ్ళ దగ్గర ఈ మాట అనేసామేమో అన్న ఫీలింగ్ కొన్నిసార్లు కలుగుతుంది. కానీ దేవునితో ఎక్కువ సమయం గడిపేవారిగా మనం ఉండాలని, అప్పుడు మనం సంపూర్ణమైన సంతోషంలోకి నడిపింపబడతామండి. అటువంటి జ్ఞానము, అటువంటి తలంపు మన దేవుడు మనకు కలుగు చేయాలని, మనందరము కూడా దేవుని మీద ఆనుకొని బ్రతికి ఉండేవారుగా ఉండాలని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.